శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్లో 76 76. 10th చాప్టర్ అయిన విభూతి యోగంలో 29వ శ్లోకం చదువుకోబోతున్నాం. ఇప్పుడు మనం భూమి మీద జీవుల పుట్టుకకి చావుకి సాక్షిగా ఉండేవాడు వాసుకి అని చెప్పుకున్నాము. కాబట్టే అతను పరమేశ్వరుడు తన కంఠహారంగా పెట్టుకున్నాడు, ఆయన్ని మెడలో వేసుకున్నాడు పరమేశ్వరుడు అని చదువుకున్నాము. ఇంకా రెండోదైన కాలం ఏమిటి? ఒక కాలం అలా ఉంటుంది, రెండో కాలం అనంతమైన కాలం, సృష్టి స్థితి లయములకు నివాసము కనుక సృష్టిలోని అంతర్యామికి శయ్యగా శేషుడు వర్ణింపబడను. అతడు తన పడగపై భూమిని ధరించును, అనగా జీవులకు అస్తిత్వము కల్పించి స్థితికారకుడై నిలచును, అది కూడా తానే అని కృష్ణుని ఉపదేశము. అట్లే జలరాశులలో వరుణుడు దైవాంశ, అతడు జలములకు అధిదేవత. వరుణుడు అనగా ఆవరించి ఉండువాడు అని అర్థము. ఇతడు సముద్ర రూపమున భూమిపై ఆవరించి ఉండును. అట్లే సప్తమారుత మండలము అను 7 పొరలుగా కూడా ఆవరించి ఉండును. సూర్యుడు అస్తమించు పశ్చిమ దిక్కునకు అతడు అధిపతి. దిక్కులు భూమిపై జీవుల స్థితి నుండి ఏర్పడును గనుక సూర్యాస్తమయ వేళకు ఇతడు అధిపతి. ఇతడు నిద్రారూపమున జీవులను ఆవరించును. స్థూల శరీరము పొరల రూపమున జీవులను ఇతడు ఆవరించి ఉండును. దేహమునందు క్రింది భాగము పశ్చిమ దిక్కు అని సంకేతము కనుక గర్భకోశము నుండి దిగువ ఏర్పడు ధాతువులకు ఇతడు అధిపతి. ఆ ధాతువులలో శుక్రము ఉత్తమము గనుక శుక్రుడు భృగువు రూపమున వరుణుని పుత్రుడుగా పుట్టుచున్నాడు. అప్పుడు వారికిద్దరికిని తండ్రి బిడ్డల సంబంధము ఏర్పడుచున్నది. ఈ జీవులెసటి నుండి పుట్టుచున్నారు అను ప్రశ్న పుత్రుడుగాను, సమాధానము తండ్రిగాను ప్రశ్నోత్తర రూపమైన భృగువల్లి అను విద్య పుట్టును. ఈ బ్రహ్మ విద్యకు వరుణుడు అధిపతి గనుక భగవంతుని వైభవము. పితృదేవతలలో ఆర్యముడు దైవాంశ, ఇతడు అదితి పుత్రులకు 12 ఆదిత్యులలో 2వ వాడైన వృషభ మాసము అనబడు వైశాఖ మాసమును పాలించును. వృషభము గర్భధారణకు కారణమైన వీర్యస్వరూపము. వృషభ రాశిలో సూర్యుడు ఆబోతుగా నిలబడి తన వేసవి కిరణముల వీర్యముచే భూమియగు గోవును చూలు కట్టించుచున్నాడు అని వేదములు వర్ణించును. పితృదేవతలు పిండాండమున గర్భధారణకు అధిపతులు. వారు చంద్రకిరణముల నుండి భూమికి దిగివత్తురు కనుక వృషభము చంద్రునకు ఉచ్చస్థానము అని జ్యోతిర్విద్య చెప్పుచున్నది. కందర్పుడు, వరుణుడు, అర్యముడు అను దేవతలు వరుసగా సంతానోత్పత్తి రూపమున సృష్టిని విస్తరింపచేయువారు. వీరి విభూతులు సక్రమముగా పనిచేయుటకు శమదమాది గుణములు నిగ్రహ రూపమున పనిచేయవలెను. ఇందుకుగాను యమనియమాదులతో కూడిన అష్టాంగ యోగము ఆవశ్యకము. అందు మొదటి అంగమైన యమము జీవులపై యముడు అను దేవత రూపమున పనిచేయుచున్నది. దమించుట అనగా మనస్సును ఇంద్రియములను నిగ్రహించుట. అట్టి శక్తిని ప్రయోగించువాడు యముడు. అతడు యమదండము రూపమున జీవుల యందు పనిచేయును, అనగా క్రమమార్గము తప్పకుండా ఉండునట్టి సాధకుల నియమముల రూపమున పనిచేయును. దానిని తప్పిన వారిని కర్మఫలముల రూపమున దండించును కనుక దండము రూపమున పనిచేయును. యముడు సత్కర్మపరులకు సుందర నీలదేహుడుగాను, దుష్కర్మపరులకు భీకరుడుగాను కనిపించునని స్కాంద పురాణమున శివశర్మ కథలో చెప్పబడినది. అట్టి సమత్వము నిర్వహించు యముడు దేవుని విభూతియే. 29వ శ్లోకం అయిపోయింది. భగవంతుని విభూతులలో దేవతలే కాక దైత్యులు, దానవులు కూడా కలరు. దైత్యులనగా దితి సంతతి, దానవులు అనగా ధనువు సంతతి. వారు వేరు, వీరు వేరు. అసురులు, దైత్యులు మున్నగు పదములను తెలియక ఒకే అర్థముగా వాడుచుందురు. జీవులలో మంచి స్వభావము గలవారు, చెడ్డ స్వభావము గలవారు ఉందురు. వారి పరిణామమును బట్టి జన్మ సంస్కారము ఏర్పడును.
చెడ్డ సంస్కారములు కలవారు అసురులనియు, మంచి సంస్కారములతో పుట్టినవారు దేవలక్షణములు కలవారనియు భగవద్గీతలోనే కృష్ణుడు నిర్వచించెను. ఇందలి అసురులకును దైత్యులకును సంబంధము లేదు. దితి సంతతిలో అందరును అసురులు కానక్కరలేదు. ఎక్కువ మంది దైత్యులు అసుర లక్షణములు కలవారగుట చేత దితి సంతతికి చెడ్డ పేరు వచ్చినది. కానీ వారిలోనూ దివ్య లక్షణములు కలవారున్నారు. అవి ఉన్న చోట వారిలో ఉన్నది దైవ విభూతియే గాని మరి ఒకటి కాదు. దానికి ఉదాహరణముగా కృష్ణుడు ప్రహ్లాదుని చెప్పుచున్నాడు. హిరణ్యకశిపుడు లోకకంటకుడు కాగా ప్రహ్లాదుడు దైవానుగ్రహమును పొందెను. ఎవడు లోకకంటకుడో వాని బాధలు లోకమునకు తప్పించుటకై దేవుడు తన వైభవమును మంచివారి రూపమున ఉంచును. హిరణ్యకశిపుడు కోరిన వరములను బట్టి వానికి పరాజయము గాని మరణము గాని లేదు. అతడు అసుర లక్షణములను పొందక సత్ప్రవర్తన కలిగి ఉన్నచో సనక సనందనాదుల వలె శాశ్వతుడై లోకగురువులలో ఒకడై ఉండేవాడు. కానీ అతడు లోకకంటకుడు అగుట వలన దైవ విభూతి ప్రహ్లాదుని యందు ప్రకాశించినది. అదియే కశిపుని మృత్యువునకు కారణమైనది. కనుక దైత్యులలో ప్రహ్లాదుడు తన విభూతి అని కృష్ణుడు చెప్పుచున్నాడు. ప్రహ్లాదుని వలన హిరణ్యకశిపుడు అంతరించినట్లే ఎంతటి తీరని సమస్య అయినను కాలమును బట్టి పరిష్కారం అగును. ఎంత కష్టములు పడుచున్నవాడైనను సత్ప్రవర్తనము కలవాడైనచో వేచియుండుట వలన అన్నియు అనుకూలములు అగును. దుష్ప్రవర్తనము అలవరచుకొన్నచో కాలమే వానికి చిక్కులు తెచ్చి కృంగతీయును. ఈ విధముగా మంచిని అనుభవములోనికి తెచ్చుట గాని చెడును లోకమునందు వ్యాపింపనీయకుండా చెడ్డవానితోనే అంతమొందించుచుండుట కానీ కాలము యొక్క లక్షణము. ఇది లెక్కలలో కూడిక వంటిది. ఎట్టి విభిన్నములైన సంఖ్యలైనను కూడికలలో ఒకే సంఖ్యగా అగును. కాలము యొక్క స్వరూపం అట్టిదే. పరస్పర భిన్నములైన శక్తులను ఒకే పర్యవసానమునకు తెచ్చుచుండునది కాలము. ఒక వ్యక్తికి తన మనస్సులో పుట్టు భావములు లెక్క వేయబడుచుండును అని తెలియదు. అట్లే తన చేష్టలను లెక్కవేయువారుందురని కూడా తెలియదు. తన భావములను వికారములను వానికి అనుగుణమైన తన చేష్టలను కాలము కూడిక చేయుచుండును. ప్రతి వ్యక్తికి మొత్తముగా ఒక మితి ఆప్టిమం ఉండును. కాలమున జరుగుచున్న కూడికలు ఆ మితి దాటగానే అది పరిణతి చెంది ఫలితములను ఇచ్చును. అట్లే ఒక రాష్ట్రమునను దేశమునను ఖండమునను కూడా ఇట్టి కూడికలు జరుగుచుండును. ఆయా మితులను దాటగానే ఫలితములు పరిణామముగా సంభవించును. అట్టివే కరువులు వరదలు అంటువ్యాధులు యుద్ధములు మొదలగునవి. ఇవి అన్నీయు కాలమునందలి కూడిక అను ప్రజ్ఞ వలన జరుగుచుండును. కనుక కూడికలు చేయు శక్తులలో కాలము తన వైభవము అని కృష్ణుడు చెప్పుచున్నాడు. సృష్టిలో ప్రతి జంతువునకును ప్రమాదకరమైన మరి ఒక జంతువు ఉన్నది. ఎలుకకు పిల్లి, పిల్లికి కుక్క మొదలగు రూపములలో హద్దులుండును. దీనివలననే సర్వజీవరాశులను తమ తమ హద్దులలో ఉండును. పెద్ద జంతువుల వలన చిన్న జంతువులకు ఎప్పుడునూ ఆపద ఉండును. అయినను సర్వజంతువులకును ప్రాణరక్షణ మార్గములున్నవి. ఒకదానినొకటి చంపుచు జంతువులు బ్రతుకుచున్నను అన్ని జంతువులను బతికియే ఉండును. ఇది సృష్టిలోని అద్భుతములలో ఒకటి. సింహం అన్నచో మిగిలిన జంతువులన్నిటికీ భయము. ఈ భయము వలన అడవిలోని అన్ని జంతువులను తమ హద్దులలో ఉండును. జవము, సత్వము, వేగము, పరాక్రమము, శౌర్యము మున్నగులు గుణములలో సింహము సాటి లేనిది. మిగిలిన మాంసభక్షక జంతువుల వలె సింహమునకు క్రూరత్వము లేదు. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారమునకై తప్ప జంతువులను చంపదు. తనకు అపకారము జరుగు సన్నివేశమున తప్ప అది వేరొక జీవిని హింసింపదు. కనుకనే సింహమును మృగరాజు అందురు. అది దేవుని విభూతులలో ఒకటి. గరుత్మంతుడు దేవుని వాహనము గనుక అతడు దేవుని విభూతి.
ఇది కల్పిత కథ అని సందేహపడువారున్నారు. పక్షి అనగా గాలిలో ఎగురునది. జీవుల శ్వాస కూడా గాలిలో ఎగురుచుండును. శ్వాస అనగా గాలి కాదు, గాలి పీల్చి వదలునట్టి చైతన్యము. దానినే చక్కని రెక్కలు గల సుపర్ణుడు లేక గరుత్మంతుడు అందురు. జీవుని రూపమున దేవుడు దేహమునందు వసించి ఉండును. అతడుండుటకు, ఆ జీవయాత్ర సాగించుటకు ఆధారము లేక వాహనము శ్వాస అనబడు గరుత్మంతుడే. కనుక జీవులలో ఉండుట అను స్థితికి కారకుడైన విష్ణువు గరుడ వాహనారూఢుడు అని చెప్పబడినాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసములే గరుడుని రెక్కల కదలికలుగా వర్ణింపబడినవి. అవి ముక్కు నుండి జరుగును. దానికి సంకేతముగానే గరుడునికి పెద్ద ముక్కు వర్ణింపబడినది. ఈ విధముగా జీవులలో శ్వాసరూపమున ఎగురుచున్న గరుత్మంతుడు భగవంతుని విభూతులలో ఒకటి. మనకిక్కడ విభూతి యోగంలో 30వ శ్లోకం అయిపోయింది. అలాగే 76 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.